వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం నేత బీటెక్ రవి ఖండించారు. కూటమి ప్రభుత్వంలోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీటెక్ రవి స్పందించారు. 40 ఏళ్లుగా వైఎస్ కుటుంబం కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. జగన్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని దుయ్యబట్టారు. అవినాష్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాడులు, హత్యలు, అక్రమాలన్నింటిపై అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు గత 5 ఏళ్లలో ఏదో రామరాజ్య పాలన ఉన్నట్లు, అప్పుడు ఏది జరగనట్లు, తర్వాత ఈ 100 రోజుల్లోనే అంతా చాలా ఉపద్రవాలు, అంతా ప్రళయాలు జరిగినట్లు ఆయన మాట్లాడడం. తర్వాత శాంతి భద్రతల గురించి కూడా ఆయన మాట్లాడితే యాక్షన్ విధానం గాని ఆ ఒరవడి స్టార్ట్ అయిందే వైఎస్ఆర్లతో. పులివెందుల్లో ఉండే శాంతి భద్రతల గురించి, వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు అనేది అసలు మీకు లేనే లేదు. అక్రమ మైనింగ్ గురించి మాట్లాడాడు. అసలు మీ వైఎస్ఆర్ల రాజకీయ పునాదులే అక్రమ మైనింగ్ హత్యతో వచ్చినది కాదా? సంబంధం లేకుండా కూడా ఒక పెద్ద కంపెనీలో 50% షేర్ దౌర్జన్యంగా తీసుకుని 5 ఏళ్ళు మీరు కాదు అక్రమ మైనింగ్ చేసి డబ్బులు సంపాదించింది. అంటే అక్రమ మైనింగ్ చేసింది మీరు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాన్ని అరికట్టింది మేము.